నమస్కారం గురువుగారు. నమస్కారం సార్. మిథున్ రాశి వారు ఏ ఆలయానికి వెళ్తే వాళ్ళకు బాగా కలిసి వస్తుందంటారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి అధిదేవత ప్రత్యధి దేవత రెండూ కూడా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిగా మనం భావించవచ్చు. వాస్తవంగా మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు. బుధుడికి ఒక చిన్న వైక్లవ్యం ఏమిటంటే ఆయన నపుంసకుడిగా భావన చేస్తూ ఉంటారు. ఈ పిల్లవాడు పుట్టగానే తండ్రి యొక్క శాపంతోనే అలా మారిపోతే విష్ణుమూర్తి వచ్చి వరం ఇచ్చాడట, నీకు కలియుగంలో అధిదేవుడిగా ప్రత్యధి దేవుడిగా నేనే ఉంటా, నువ్వు బాధపడకు అని. మనందరికీ తెలుసు అర్ధనారీశ్వరుడు శివుడు, ఇలా సగభాగం అమ్మవారికి ఇచ్చాడు. విష్ణువు కూడా అర్ధనారీశ్వరుడే. ఎలా అంటే ఇలా ఇచ్చాడు. మనం అందుకనే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి చూస్తే వెంకటేశ్వర స్వామికి హృదయంలో లక్ష్మి ఉంటుంది. ఈ భాగం అంతా లక్ష్మీ స్థానం. ఓకే. కాబట్టి ఎవరైనా సరే తిరుమలకు వెళ్తే బుధవారం నాడు గనక వారికి దర్శనం అయితే, అది కూడా అసుర సంధ్య వేళ అయితే ఎంత ప్రతిఫలం వస్తుందంటే స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. ఆ రోజు స్వామివారికి పసుపు లేదా గంధంలో తడిపినటువంటి వస్త్రాలు శరీరానికి చుట్టేసి హృదయ భాగంలో ఉన్నటువంటి సువర్ణలక్ష్మి తీసి మొత్తం అంతా చందనంతో నింపి అదంతా కూడా వారం రోజులు పంచుతారు. మిథున రాశి వారు ఏ క్షేత్రానికి వెళ్ళి ఏ దేవతార్చన చేయాలంటే వెంకటేశ్వర స్వామి అర్చన చేయడం మంచిది. వెంకటేశ్వర స్వామికి బుధవారం నాడు విశేషంగా పులిహోర నైవేద్యంగా సమర్పించుకుంటే మంచిది. వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే మనకు తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, అందరి గురించి కాదండి, కొంతమంది గురించి చెప్తున్నా. అందరూ పరమ పవిత్రంగా మంచిగానే భావిస్తారు. కొంతమంది నడిచి కింద నుంచి నడిచి వెళ్తారు, కొంతమంది 300 రూపాయల టికెట్లో వెళ్తారు, కొంతమంది వారి వారి శక్తి మేరకు దర్శనానికి వెళ్తారు. ఎంత నడిచి 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 ఆ యొక్క బంగారు వాకిలి వెండి వాకిలి దగ్గరికి వచ్చేసరికి సర్వం మర్చిపోతారండి. అలా మర్చిపోవాలి, మర్చిపోవాలి. వెతుక్కోవడం స్టార్ట్ చేస్తుంటారు కళ్ళు. దేని వెతుకుతాయంటే స్వామివారి గడ్డాన్ని కొట్టినటువంటి అనంతాల్వార్ గారు కొట్టినటువంటి గొడ్డలు ఇక్కడ ఉందా అని వెతుకుతారు. శ్రీకృష్ణదేవరాయలు తన యొక్క భార్యలతో సహా తులాభారాన్ని, తన బరువుతో తులాభారాన్ని తూగి బంగారాన్ని వెండిని ఇంకా ఎన్నో రకాలు ఇచ్చినట్టు తులాభారం ఉందా అని చూస్తూ ఉంటారు. నమ్మరండి. అంటే చాలామంది నిజ జీవితంలో జరిగిన సంఘటనలే. ఎగ్జాంపుల్గా ఊరికే వాళ్ళది వీళ్ళు చెప్పడం ఎందుకు, కానీ ఓ పిల్లవాడికి ఒంట్లో బాగాలేదు. స్వామివారు మొక్కుకున్నారు, స్వామి నా కొడుకు బరువు పడిపోతున్నాడు రోజు రోజుకి. పుట్టిన పిల్లవాడు 2.5 కేజీలకు పుట్టి పడిపోతూ తగ్గుతూ ఉన్నాడు. ఇతగాడు గనక బరువు పెరిగితే ఎంత బరువు అయితే పెరుగుతాడో ఒక వయస్సు అంటే 3వ నెల 4వ నెల వచ్చేసరికి అంత బరువుతో ఉన్నటువంటి నాణెములు, నేను సంపాదించినటువంటి ధన సంపార్జన అంతా నేను తీసుకొచ్చి నీకు ఇస్తా అని చెప్పి ఆ పిల్లవాడు మళ్ళీ వెయిట్ కొంచెం గెయిన్ అవ్వగానే ఆ పిల్లవాడిని జోకి ఎంత బరువు ఉంటే అన్ని నాణ్యాలు తీసుకొని కాలినడకన వెళ్ళి స్వామివారి హుండీలో వేసి తరించిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి విశేషత కలియుగ ప్రత్యక్ష దైవం అంటారండి. కోట్లు లక్షలు పెట్టి సంపాదించి తెచ్చింది స్వామివారు కనీసం చూడడం కూడా చూడరు. అంతే. ఇప్పటికీ కుబేరుడి అప్పు ఎందుకు తీరట్లేదు అని అంటే, ఇంతమంది తెచ్చిన డబ్బు అప్పు ఎందుకు తీరదు అంటే, కానీ ఆయన కావాల్సిన ఎవడైతే నేను తిరుమలకు ఫలానా అక్టోబర్లో సెప్టెంబర్లో వెళ్తా, ఇప్పటి నుండి నాకు వచ్చిన సంపాదనలో 10 దాచి అక్కడికి వెళ్ళేసరికి ఒక 2,000 3,000 అయితే స్వామి అని తీసుకెళ్ళి హుండీలో వేస్తే ఆ డబ్బు వెతుక్కొని మరీ తీసుకుంటాడట. కాబట్టి ఆ ఆనంద నిలయంలోకి వెళ్ళిన తర్వాతకి ఆ స్వామివారి 7 గడపలు ఉన్న 7 గడపల మధ్యలో అర్చక స్వాములు తిరుగుతూ ఉన్నా మనం మా చూపు మాత్రం స్వామివారి మీదే ఉంటుంది. అలా స్వామివారిని చూసి విశేషంగా బయటికి వచ్చిన తర్వాతకి విమాన వెంకటేశ్వర స్వామి అని ఉంటారు. అక్కడ ప్రత్యేకంగా అంత బంగారు వాకిలు ఉంటే స్వామివారి వరకు మాత్రం వెండితోని చేసి ఉంటుంది అనమాట. ఆ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళిన తరువాతకి పూర్తిగా సంవత్సరానికి ఒక్కసారి ఇలా చేస్తే ఈ మిథున రాశి వారికి సంబంధించి చాలా చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఇవే కాకుండా ఎందుకు తిరుమల, మనకి ఇంకా విష్ణు ఆలయాలు లేవా? అంతే కదండి. శ్రీరంగపట్నం ఉంది, మనం మళ్ళీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది, ఇన్నున్నాయి కదా. మరి ఎందుకు మనకు అంటే స్వామివారు ఆయనంతటి ఆయన వైకుంఠం నుండి దిగి వచ్చి
వరాహస్వామి అప్పటికే ఆ క్షేత్రంలో తిరుగుతూ ఉంటే నాకు ఇక్కడ ప్లేస్ కావాలయ్యా అని చెప్పి అక్కడ స్వామివారు స్వయంగా వివాహం చేసుకునేటప్పుడు బ్రహ్మదేవుడిని సాక్ష్యంగా, శివుడిని సాక్ష్యంగా, కుబేరుడి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ధనానికి అగ్రిమెంట్ రాయించుకున్న క్షేత్రం అది. ఓకే. అందుకే అక్కడ ఇప్పటికీ మీరు వరాహ క్షేత్రానికి వెళ్తే వెంకటేశ్వర స్వామి వివాహ సమయంలో అప్పు తీసుకున్న దానికి ప్రామిసరీ నోట్ రాగి పాత్రలో ఇప్పటికీ ఉంటుంది. ఎన్నో ఉన్నాయి. ఇంకా అక్కడ జపాలి అని ఒక గొప్ప క్షేత్రం ఉంటుంది, చాలా మందికి తెలియదు. ఆంజనేయ స్వామి అక్కడ స్వయంగా జపం చేసుకుంటున్నప్పుడు సీతమ్మ వారు వెళ్తుండగా ఆయన చేతిలో పడ్డటువంటి బంగారు నగలన్నీ కూడా అక్కడ పడ్డవే. అక్కడ స్వామివారు ఇలా చేస్తున్నప్పుడు జపాలి క్షేత్రానికి వెనకాల ఇప్పుడు ఎవరిని పోనివ్వట్లేదు, అక్కడ అంతా మూసేశారు. కానీ నేను వెళ్ళినప్పుడు చూశాను, ఈ ఫోటో కూడా ఆ చెట్టు అంతా కూడా నగలు పడ్డప్పుడు ఇలా వంగింది కిందికి. ఓకే. ఆ చెట్టు ఇప్పటికి అట్లాగే ఉంటుంది. చెట్టు ఇక్కడ స్టార్ట్ అవుతుంది, కొమ్మలన్నీ కూడా మళ్ళీ తిరిగి ఆ నీళ్ళలో ఉంటాయి, వెనకాల మొత్తం నీరు సరస్సు. సో అంత విశేషమైన క్షేత్రం. అక్కడ ఇంకా స్వామివారికి సంబంధించి ఆకాశగంగ, అంతే స్వామివారికి సంబంధించి గోవిందరాజస్వామి దేవాలయం, అలిగి వెళ్ళిపోయినటువంటి అలివేలు మంగాపురం అమ్మవారు 6 నెలలు. అందుకే కొత్తగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి బట్టలతో వెళ్ళే వాళ్ళు తప్ప ఎక్కడో పెళ్లి చేసుకొని సరదాగా నేను తిరుపతి వెళ్తా అంటే 6 నెలల వరకు కొండ ఎక్కొద్దు అంటారు. ఎందుకు అని అంటే కారణం అది. ఇలా స్వామివారి క్షేత్రానికి ఎన్నో విశేషాలు. ఎవరైనా సరే పెళ్లి కాని వాళ్ళు ఇలా మొక్కుకుంటే కూడా చాలా మంచిది సార్. ఇది చెప్తున్నా కెమెరా ముఖంగా. పెళ్ళైన వెంటనే పెళ్లి బట్టలతో అలాగే నీ దర్శనానికి పంపిస్తా స్వామి అని మొక్కుకుంటే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఓకే. ఇలా చిన్న తిరుపతి కూడా విశేషం ఏంటంటే ఎన్నడూ పెళ్లి కాని వాళ్ళకి స్వామి నీ తిరుపతిలోనే, నీ చిన్న తిరుపతిలోనే ఒక మండపంలో పెళ్లి చేస్తాను, కోట్లు ఉన్నా సరే అని చెప్పి మొక్కుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లిలేని. ఓకే. సో చాలా ఉంటాయి ఇట్లా. స్వామివారు ఎందుకు అంత విశేషం అని అంటే అంత విశేషమైనటువంటి క్షేత్రము. మిథున రాశి వాళ్ళు ఈ పరంగా చేస్తే చాలా చాలా మంచి శక్తివంతమైనటువంటి పరిస్థితులు చూడవచ్చు. మిథున రాశి వారు పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుమలని దర్శిస్తే సరిపోతుంది. సరిపోతుంది. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు సార్.